హలో ఆల్. ఈ మధ్య కాలంలో ఉమెన్ ఫేస్ చేస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి, స్పెషల్లీ గైనిక్ ఇష్యూస్. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, స్లీప్ తక్కువగా ఉంటుంది, పీసీఓడి, పీసీఓఎస్ ఇలా రకరకాల ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఫర్టిలిటీ సమస్యలతో కూడా చాలామంది కపుల్ ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నిటికీ సొల్యూషన్స్ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గారు. గైనకాలజిస్ట్ మాత్రమే కాదు, మిసెస్ గ్లోబల్ ఇండియా 2025 మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్. హలో. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్యల్లో గర్ల్స్ నుంచి కొంచెం ఏజ్డ్ వాళ్ళ వరకు ఇరెగ్యులర్ పీరియడ్స్. అసలు ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఇప్పుడు ఇరెగ్యులర్ పీరియడ్స్ అనే వర్డ్ లేటెస్ట్గా వినపడుతుంది అంట నేనైతే. బికాజ్ మేము చదువుకున్న రోజుల్లో కంటే 20th century తర్వాత ఫాస్ట్గా డ్రాస్టిక్ చేంజెస్ ఐ కెన్ సే. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద మ్యాన్ మేడ్ మిస్టేక్స్. అవి ఏంటో మనకు తెలుసు. వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటి? చెట్లు నరికేయడం, సో ఆక్సిజన్ పోయింది. నో ప్రాపర్ హెల్దీ డైట్. సో మనకు తెలుసు మనం తినే జంక్ ఫుడ్ అయితే ఏంటి, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయితే ఏంటి, ఆయిలీ ఫుడ్ అయితే ఏంటి. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద తినకూడని పదార్థాలకు మీద మనకి విపరీతమైన ఇంట్రెస్ట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఎక్సర్సైజే లేదు, నో ఎక్సర్సైజ్. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఇష్టం వచ్చినట్టు మందులు వాడేయడం, ఏదొచ్చినా మందులు. పీరియడ్ రావద్దంటే మందులు, పీరియడ్ కావాలంటే మందులు, ప్రెగ్నెన్సీ వద్దంటే మందులు, ప్రెగ్నెన్సీ వచ్చిన దాన్ని పోగొట్టు. ఎట్లా అంటే అసలు ఇష్టం పిచ్చి పిచ్చి మందులు. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మొత్తం బాడీ అంతా కూడా పాడైపోవడం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఇన్ ద బాడీ అంటే ఓవరీ, అండాశయం. సో అండాశయం దెబ్బతింటుంది, చాలా సెన్సిటివ్. మగవాళ్ళల్లో స్పర్మ్ ఎంత సెన్సిటివ్, ఆడవాళ్ళల్లో అండం అంత సెన్సిటివ్. అండాశయం సెన్సిటివ్, అండాశయం నుంచి వచ్చే హార్మోన్స్ సెన్సిటివ్. అన్నీ కూడా ఆ విషయస్ సైకిల్లో పడిపోయి ఫస్ట్ ఫార్మోస్ట్ ది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఫస్ట్ మనకు వచ్చేది. దాంతోపాటు హెవీ బ్లీడింగ్, నెలకి రాకుండా 4 నెలలకు 5 నెలలకి రావడము, దానివల్ల ఒబేసిటీ రావడము, దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, అన్ని కాన్సిక్వెన్సెస్ ఒకదాని బట్టి ఒకటా దాని. దిస్ ఈజ్ ఆల్ విషియస్ సైకిల్. ఓకే. అండ్ యాజ్ ఏ గైనకాలజిస్ట్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో టాప్ 5 ప్రాబ్లమ్స్, రెగ్యులర్గా ఈ ప్రాబ్లమ్స్తో ఈ జనరేషన్లో వస్తున్న టాప్ 5 ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనం అనుకున్నట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇప్పుడు డిఫరెంట్గా. రెగ్యులారిటీ లేకపోవడానికి ఇర్రెగ్యులర్. అదే ఎనీథింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్. ఎనీథింగ్ అంటే 10 రోజులకు రావడం ఇర్రెగ్యులరే, 3 రోజులు బ్లీడింగ్ అవ్వాల్సింది 10 రోజులు అవుతున్నా ఇర్రెగ్యులరే, సరిగ్గా కాకపోయినా ఇర్రెగ్యులరే. అంటే కొంతమందికి మరీ హాఫ్ డే హాఫ్ ప్యాడ్ అవుతుంది, దట్ ఈజ్ ఆల్సో ఇర్రెగ్యులర్. కొంతమంది క్లాట్స్ పడడం ఇర్రెగ్యులర్. సో దీస్ ఆర్ ఆల్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్ కంటే మెన్స్ట్రువల్ ఒకటి. సెకండ్ పాయింట్ ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు లేకపోవడం. టాప్ 5లో నేను ఇది చెప్తున్నాను. ఇన్ఫర్టిలిటీ టాప్ 1 అని కూడా అనొచ్చు, ఇప్పుడు అంత భయంకరం అయిపోయింది. ఇంకొకటి ఏంటి? ఇది వైట్ డిశ్చార్జ్. చాలామంది పాపం చెప్పుకోలేరు వైట్ డిశ్చార్జ్. తర్వాత ఏంటి? టాప్ 5లో అమ్మాయిలకి ఇబ్బంది పడేవి ఏంటంటే వెజనల్ ప్రాబ్లమ్స్, అంటే ఇచ్చింగ్ అని, చిన్న చిన్న పాస్ట్యూల్స్ లాగా రావడము, అండ్ మంట రావడము, అలాంటివి. తర్వాతది అందరికీ ఉండే ప్రాబ్లం, ఏజ్ లిమిట్ లేకుండా యూరినరీ ప్రాబ్లం లేడీస్లో. అంటే యూరిన్లో మంట, దురద, ఎక్కువసార్లు యూరిన్ పోవడము. సో ఇవి నేను టాప్ 5లో ఇవి చెప్పగలను. అంటే నా రెగ్యులర్ క్లినిక్లో కంపల్సరీ డైలీ ఐ విల్ సీ 5 to 10 people. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వీటి వల్ల వచ్చే నష్టం ఏంటి? పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ ద సేమ్ వేరియంట్స్. సిండ్రోమ్ అంటే ఏంటంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తే దాన్ని సిండ్రోమ్ అంటాం. ఓన్లీ అండాశయం మీదే మాత్రమే ఉంటే దాన్ని డిసీజ్ అంటాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలిసిస్టిక్ అంటే చిన్న నీటి బుడగలు. తెలుగులో మనకు అమ్మ నీ అండాశయం మీద నీటి బుడగలు వచ్చినాయని చెప్తాం. సో అండాశయం మీద చిన్న నీటి పొక్కుల్లాగా వచ్చేదాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. దాన్నే సిండ్రోమ్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్, అంటే హెయిర్ ఫాల్, చర్మం పాడైపోవడము, యాక్ని అంటే మగవాళ్ళలాగా అన్వాంటెడ్ హెయిర్, లావ్ అయిపోవడము, అంత ఒంటి మీద అంత చారలు రావడము, అన్ని రకాలు. అంటే టాప్ టు బాటమ్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఒక సిండ్రోమ్ అంటాం. యూజువల్గా మోర్ దాన్ 1 సిస్టమ్ ఇన్వాల్వ్ అయితే దాన్ని సిండ్రోమ్ అంటాం. రెండు ఒకటే వేరియంట్స్. పీసీఓడి కంటే పీసీఓఎస్ ఇస్ ద హైయర్ స్టేజ్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ చెప్పాం, లైఫ్ స్టైల్. అంటే మనం లైఫ్ స్టైల్ని మార్చేసాం. రెగ్యులర్గా పాతకాలంలో అమ్మలు లాగా లేదు మన లైఫ్ స్టైల్. మీరు ఫస్ట్ పాయింట్ ఏమన్నారు? స్ట్రెస్.
స్ట్రెస్ ఒకటి అండ్ ఎన్విరాన్మెంట్. ఈ రెండిటిల్లో మనము మన లైఫ్ స్టైల్ అంతా పాడు చేసేసరికి మన బాడీ కూడా పాడైపోయింది. సో దిస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ డిసీజ్. మనం లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం అంటే డైటరీ హ్యాబిట్స్, పడుకునేది, మొబైల్ ఎక్కువ చూడడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, ఈ అన్నిటినీ కలిపి లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. సో దట్ ఈస్ పీసీఓడి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ అని చాలామంది యూజ్ చేస్తున్నారు. కొంతమంది అదంటే భయపడుతున్నారు. అంటే అది వాడడం మంచిదా లేదా, దాని మీద అవేర్నెస్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది మీరు చెప్తారా? మెన్స్ట్రువల్ కప్స్ అనేది ఒక ఎవల్యూషన్ అంతే. అంటే మనకి ఫస్ట్లో క్లాత్స్ పెట్టుకునేవాళ్ళం, తర్వాత స్లోగా ప్యాడ్స్కి వచ్చాము. ఇవన్నీ ఇన్కన్వీనియంట్, అంటే డ్రెస్ అంటడము లేకపోతే చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డము. సో ఇవన్నీ హయ్యర్. ఇప్పుడు మొబైల్ని ల్యాండ్లైన్ నుంచి మనం సెల్ ఫోన్కి రాలేదా, దానిలో చేంజెస్ అంటే మనకి అప్గ్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు తొందరగా తీసుకోలేరు. అంటే మొబైల్స్ తీసుకున్నంత ఫాస్ట్గా ఇట్లాంటి వాటిని తీసుకోలేరు. మెన్స్ట్రువల్ కప్స్ అనేవి అమ్మాయికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి తీసుకొని బయటికి రావడానికి పెట్టిన ఒక మంచి ఇన్స్ట్రుమెంట్. బట్ ప్రాపర్గా యూజ్ చేయడం రావాలి. అంటే నాలెడ్జ్ ఉండాలి దాన్ని, హౌ టు యూజ్, హౌ టు క్లీన్, వెన్ టు రిమూవ్, అంటే దాన్ని ఏ విధంగా మనం మళ్ళీ తీసుకొని క్లీన్ చేసి అది తెలిసి ఉండాలి. సో డెఫినెట్లీ మంచిది, హెల్ప్ఫుల్. దానివల్ల మనకు వచ్చిన ఇబ్బందే లేదు. కాకపోతే దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే, ప్రాపర్గా క్లీన్ చేయకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బట్ డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ఫుల్ అందులో వర్కింగ్ ఉమెన్కి. పీరియడ్స్ ఆగిపోవడానికంటే ఇంట్లో ఏ చిన్న అకేషన్ వచ్చినా, పూజ ఉండని, టెంపుల్కి వెళ్ళని, వాట్ ఎవర్ ఏదైనా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటే సరిపోద్ది అని చెప్పి యూత్ ఎక్కువగా ఈ మధ్యకాలంలో వాడుతుందంటే, రేపొద్దున మనం గుడికి వెళ్ళాల్సిన అకేషన్ లేకపోయినా చిన్న పార్టీ ఉన్నా కూడా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది, పోస్ట్ పోన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అసలు దీనివల్ల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? నేను ఇది చాలామంది వస్తుంటారు చిన్న వాటికి కూడా పోస్ట్ పోన్మెంట్. అంటే నేను అన్నాను, ఈ ట్యాబ్లెట్స్ రాని జనరేషను ఎలా చేశారు? పెళ్ళిళ్ళు చేసుకోలేదా, ఫంక్షన్స్ చేసుకోలేదా, పూజలు చేసుకోలేదా? ఇప్పుడు మీరు ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నారు? మీకు ఒక న్యాచురల్ ప్రాసెస్ని ఆపుతుంది అంటే అది డెఫినెట్గా హార్మ్ఫుల్. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం నేచర్ని ఆపుతున్నాము అంటే అది హార్మ్ఫుల్లే. ఏది నేచర్ని ఆపొద్దు. చెట్లను కొట్టేస్తున్నాం, నేచర్ని ఆపుతున్నాం కాబట్టి మనకు హార్మ్ఫుల్. ఇది కూడా అంతే. వచ్చేదాన్ని రానియండి. ఏమవుతుంది, ఆ రోజు పూజ పోస్ట్ పోన్ అవుతుందో అది చూసుకోవాలి. కానీ సరే ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు మనకి చాలా బడ్జెట్తో కూడినవి ఏదో ఒకటి అంటే పర్వాలేదు, అంటే అది ఇంకా లైఫ్లో ఒకసారి కాబట్టి. కానీ ప్రతిసారి గుడికి వెళ్ళాలి, ఫంక్షన్స్ ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ప్రతి దానికి నేను ఎంతో కౌన్సిలింగ్ ఇస్తున్నాను. యు ఆర్ యూజింగ్ హై డోసేజ్ ఆఫ్ హార్మోన్స్. అవి ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్స్ని మీకు ఇప్పుడు చూపించకపోవచ్చు, ఒక ఏజ్ వచ్చాక గర్భసంచి మీద, అండాశయాల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. అవసరమేముంది? సరే పూజ మనకి కాని టైంలో పెట్టుకుందాం, సింపుల్ కదా, అంతే కదా, సింపుల్ కదా. దాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేయాలి? పోస్ట్పోన్ చేసిన తర్వాత విపరీతమైన బ్లీడింగ్, మళ్ళీ దానికి మెడికేషన్, తర్వాత కనీసం 2 to 3 months అది రెగ్యులర్ అవ్వడానికి బాడీ చాలా టార్చర్ అనుభవిస్తుంది. ఎందుకంటే మనం మార్చేసాం, దాని రిథమ్ని మార్చేసాం, దాన్ని ఒక సైకిల్ అంటాం, మెన్స్ట్రువల్ సైకిల్, దాన్ని మొత్తం మార్చేసాం. సో అది మళ్ళీ టెన్షన్ పడి మళ్ళీ మార్చుకుంటుంది. ఎందుకు ఇదంతా? మనం అట్లా చెయ్యొద్దు. దానివల్ల గర్భసంచి గడ్డలని, అండాశయాలు సిస్ట్లని, మేబీ సమ్టైమ్స్ తర్వాత మన స్టడీస్లో తెలుస్తాయి వాటి వల్ల ఏమైనా క్యాన్సర్స్ వస్తున్నాయేమో తెలియదు మనకి. ఇంకా అవన్నీ ఇప్పుడు కదా ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటున్నారు. పోస్ట్పోన్మెంట్ ఒకటి, అన్వాంటెడ్ ఒకటి విపరీతం అయిపోయింది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కిట్లు వేసేసుకుంటున్నారు, ఎవరిని అడగరు, వెళ్తారు మెడికల్ షాప్లో వేసేసుకుంటున్నారు. ఇవి కూడా అంతే పోస్ట్పోన్మెంట్స్. చాలా తక్కువ మంది డాక్టర్స్ దగ్గరికి వచ్చేది. అందరూ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ పోస్ట్పోన్మెంట్ అంటే వేసేసుకోవడం. ఎన్ని రోజులు తెలీదు, ఎంత డోసేజో తెలీదు, ఎప్పుడు వేసుకోవాలో తెలీదు, వాటి విత్డ్రావల్ అంటే ఆపేశాక వచ్చే ప్రభావాలు తెలియదు, ఏమీ లేవు, డాక్టరే అవసరం లేదు. ద వెరీ 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 బ్యాడ్ సైన్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఎక్కువగా మనం వింటుంది యంగ్ కపుల్లో, వర్కింగ్ కపుల్లో ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక 2 years 3 years పోస్ట్పోన్ చేసుకుంటాం, ప్లానింగ్ లేదు అని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను మొన్న ఒక డిబేట్ చేశాను, వాదించాను. టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి చదువుకోవాలి, అలాగే టైంకి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషను కెరియర్ అంటున్నారు, సంపాదించుకుంటే సరే నువ్వు అన్ని డబ్బులన్నీ సంపాదిస్తావు. ఎట్లా సంపాదిస్తావు? 2 సంవత్సరాలు సంపాదిస్తావా? కాదు కదా. యూ విల్ టేక్ మినిమం 5 to 10 years. అంత సంపాదించిన తర్వాత నీ బాడీ సహకరిస్తుందా? నీ బాడీ సహకరించదు. నీ ఎగ్స్ ఉంటాయా? ఉండవు.
30+ అనేది ఇప్పుడు వెరీ కామన్. పెళ్ళిళ్ళే 30+ తర్వాత. మళ్ళీ మేము 1 year మేము ఎంజాయ్ చేయాలి, మాకు అది ఇది మా కోరికలు, మేము ట్రిప్పులకి వెళ్ళాలి, వీ వాంట్ అవర్ అదంటే లోన్లీనెస్, భార్యాభర్త ఉండాలి, ఇప్పుడే పిల్లలు అంటున్నారు. సరే నువ్వు 30కి పెళ్లి చేసుకొని 30 to 34 తర్వాత ఎంజాయ్ చేసుకొని అప్పుడు చేస్తే నీ ఎగ్స్ ఎక్కడున్నాయి, నీ అండాశయాలు పనిచేస్తాయా లేవా, నీ హార్మోన్స్ పనిచేస్తాయా లేవా, నీ బాడీ సహకరిస్తుందా లేదా? ఇట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఇది జీవన శైలి అంటే లైఫ్ స్టైల్, అది వెళ్తూ ఉండాలి. ఇవన్నీ సైమిల్టేనియస్గా వెళ్ళేవి. ఇప్పుడు మనం పాతకాలంలో చూస్తే అందరూ అన్నీ చేసేవాళ్ళు, బట్ టైం దానిపాటికి అది వెళ్తూ ఉంటుంది. అంటే చదువుకుంటూ ఉంటాము, పిల్లల్ని కంటూ ఉంటాం, మేబీ కొంచెం డిలే అవుతుందేమో, కానీ టైంకి పిల్లలు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 35 తర్వాత పిల్లల్ని కంటే మీరు 50 వచ్చేసరికి వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు. అంటే మీ ఏజ్ అయిపోతుంది, వాళ్ళ సెటిల్మెంట్స్ ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా, మీకేమో బాడీ సహకరించదు, పుట్టడమే అతి కష్టం మీద పుడుతున్నారు, మందులు వేసుకొని IVFలు చేసుకొని. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. సో మీరు ఇదంతా కష్టపడి ఇదంతా చేసి అప్పుడు పెళ్ళికి కూర్చొని అప్పుడు పిల్లల్ని కానీ అప్పుడు ఆ పిల్లలు సరిగ్గా పుడుతున్నారో లేదో తెలియదు, రకరకాల వ్యాధులతో పుడుతున్నారు. 30+ అనగానే మనకి రకరకాల జెనెటికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అండము ఏజ్ మనం పుట్టంగానే, ఇప్పుడు ఆడపిల్ల నేను పుట్టినప్పుడు నాతో పాటు ఎగ్ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, కొత్తగా ఎగ్స్ రావు. అంటే నా ఏజ్ 30 అనుకోండి, నా అండం ఏజ్ 30 years, అంటే ఓల్డ్ ఎగ్. నాది ఓల్డ్ ఎగ్ క్వాలిటీ ఏమో ఉంటుంది, క్వాంటిటీ ఎలాగో తగ్గిపోయింది, అవన్నీ ఫిక్స్డ్ ఉంటాయి, 200 ఎగ్గులే మంచివి ఉంటాయి, క్వాంటిటీ నెల నెల తగ్గిపోతూ ఉంది, క్వాలిటీ కూడా పోయింది. క్వాలిటీ పోయిన ఎగ్స్ మంచి పిల్లలు ఎక్కడ పుడతారు, చిన్న చిన్న ఇప్పుడు ఆటిజం అని, డౌన్ సిండ్రోమ్ అని ఇలాంటి వాటితో పుడతారు. పుట్టడమే కష్టము, పుట్టిన వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్. అంటే తల్లికి కడుపులోనే బీపీలు, షుగర్లు, ఎందుకంటే తన ఏజ్ కదా. 30+ మదర్ ఈజ్ ఏ ఎల్డర్లీ మదర్. మా సైడ్ నుంచి మేము చదువుకునేది అట్లా. ఆ ఎల్డర్లీ మదర్కి రకరకాల ప్రాబ్లమ్స్, అంటే థైరాయిడ్ ఉంటుంది, కొన్ని షుగర్స్ ఉంటుంది, అది మళ్ళీ బేబీని ఎఫెక్ట్ చేయడం, ఆ బేబీ మళ్ళీ సఫర్ అవ్వడం. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. చదువుకోండి, కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కొంచెం ముందు వెనక చేసి టైంకి పెళ్లి చేసుకొని టైంకి ఒకరిని కానివ్వండి ఫస్ట్, తర్వాత ఇంకొక 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకోళ్ళు ప్లాన్ చేసుకోండి. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్ కోసము ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పారు ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ గురించి కూడా చెప్పారు. అండ్ ఎక్కువగా వింటున్న కాన్సెప్ట్ వచ్చేసి ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. అంటే మనం సినిమా హీరోయిన్స్ని చూస్తున్నాం, సినిమా హీరోయిన్స్ అనే కాదు, చాలామంది కెరియర్ కావాలనుకునే వాళ్ళు ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నారు. అసలు ఈ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, గుడ్డా బ్యాడా ఎగ్ ఫ్రీజింగ్? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు నా కెరియర్ నాకుంది, నేను వెళ్ళాలి, నేను ఆస్ట్రేలియాలో కొన్ని సంవత్సరాలు చేసుకోవాలి, సో నా ఎగ్స్ అన్నీ అయిపోతున్నాయి, సో నేను ఫ్రీజ్ చేస్తాను. ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఆ ఎగ్ని తీసుకెళ్ళి ఒక టెంపరేచర్లో పెట్టి దాన్ని అక్కడ దాని ఏజ్ని పెరగకుండా ఆపేయడాన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. ఓకే, ఎగ్ ఫ్రీజ్ చెయ్యి. ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్ IVFకే కదా, అది న్యాచురల్గా కాదు. ఆ ఎగ్ ఫ్రీజ్ చేసింది IVF అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ తోటి చేస్తావు. ఎన్ని సక్సెస్ అవుతాయి, 0.1 ఎన్ని సక్సెస్ అవుతాయో తెలియదు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి నీ కడుపులోనే వేయాలి, అంటే నీ యూట్రస్లోనే వేయాలి. బట్ నువ్వు ఏజ్డ్, నీ ఎగ్ ఏజ్ నువ్వు తగ్గించగలిగావు, కానీ నీ ఏజ్ని తగ్గించలేవు కదా. సో నీ ఏజ్ని ఎలా తగ్గిస్తావు? నువ్వు 35 40 మదర్ అయిపోతే నీకు రకరకాల ప్రాబ్లమ్స్, నీ ఎగ్ దానిలో పెరగడానికి, అంటే నీ బేబీని పెంచే సామర్థ్యం నీకు ఉందో లేదు. బట్ తప్పట్లేదు. ఇప్పుడు కొంతమందికి కొన్ని క్రూషియల్, అంటే ఫ్యామిలీని నిలపాలి, అలాంటి వాళ్ళకి మంచిదే. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ సమ్ పీపుల్, కేటగిరీ వైజ్. అంతేగాని ఇప్పుడు ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ సరే ఉంది కదా, కానీ డబ్బులు ఉన్నాయి కదా మనం అది చేసుకుంటున్నాం, దాన్ని మనం కరెక్ట్ అని అనకూడదు. ఓకే, న్యాచురల్గా నీకు మంచిగా నువ్వు ఏజ్లో 24 years 26 years యు ఆర్ ద బెస్ట్ బాడీ నీది. మదర్గా నువ్వు చెక్కమని ప్రెగ్నెన్సీ వస్తుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది, నార్మల్ డెలివరీ అయిపోతుంది. సో ఈ వీటిల్లో నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు 99% వాళ్ళకి. ఇంకా 1% వాళ్ళకి చెప్పలేము, కానీ మిగతా 99. మరి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ డేంజరస్. వాళ్ళు అసలు రెడీగా ఉండరు, వాళ్ళ యూట్రస్ రెడీగా ఉండదు, వాళ్ళకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో, అనీమియా అని, బీపీలని. సో నో టీనేజ్ ప్రెగ్నెన్సీస్, అలా అని నో ఎల్డర్లీ. టైమ్లీ మ్యారేజ్, టైమ్లీ ప్రెగ్నెన్సీ. ఎగ్ ఫ్రీజ్ చేయండి. కొన్ని కారణాలు, అంటే కొంతమంది ఉంటాయి క్యాన్సర్స్తో బాధపడేవాళ్ళు, కొన్ని ఉన్నాయి వ్యాధులతో బాధపడేవాళ్ళు, కొన్ని ఎక్స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ గుడ్, బట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ ఫ్యాషన్లా చేయొద్దు. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నో మాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని చెప్పి కూడా డాక్టర్స్ని కన్సల్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్?
అసలు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ మనం చేయాల్సింది ఏంటి, ప్రెగ్నెన్సీ షుడ్ బి ప్లాన్డ్ అంటే ఏంటి, ఓ కపుల్ ఆర్ రెడీ అంటే నేను నా హస్బెండ్ పిల్లల్ని కనడానికి మేము మానసికంగా శారీరకంగా రెడీగా ఉన్నాము. అలాంటప్పుడు ఏమవుతుంది, హెల్తీ పిల్లలు వస్తారు. అంటే మనకు కావాల్సిన టైంలో ఎప్పుడు కలవాలి డాక్టర్స్ చెప్తారు. ఫోలిక్ యాసిడ్ అని ముందుగానే కొన్ని మంచి మందులు ఒకటి పెడతారు, అంటే బేబీకి అవసరమైన మందులు పెడతాము. సో వాటిని టైంకి వేసుకుంటాము. టైంకి అంటే ఎగ్ పీరియడ్లో కలవడం అంటాం, అంటే ఇంటర్ కోర్స్ ఏ టైంలో ఉండాలి అది అన్నీ చెప్తాము. దానివల్ల మంచిగా ఫామ్ అవుతుంది పిండం, అంటే గర్భసంచిలోనే ఫామ్ అవుతుంది. అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు వద్దు అయినా కూడా మేము అన్సేఫ్ సెక్స్ చేస్తున్నాం, దట్ ఈస్ రాంగ్. అంటే నువ్వు సేఫ్ అంటే ఏంటి, కొన్ని కాంట్రసెప్షన్స్, కాండోమ్స్ ఉన్నాయి, కొన్ని పిల్స్ ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. లేదు ఫస్ట్ బేబీ తర్వాత గ్యాప్ తీసుకుందామంటే లూప్ అని ఉంది, కాపర్టీ అంటాం దాన్ని, చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఇన్ని ఉన్నప్పుడు ఇవన్నీ మానేసేసి ప్రెగ్నెన్సీ వచ్చిందని పోగొట్టుకోవడానికి వస్తారు. అది కరెక్టా, ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోమంటున్నాను. ఎవరైతే ఇట్లా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అయిపోయింగానే మాకు అనుకోకుండా వచ్చేసింది, మాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఏంటది అనుకోకుండా రావడం, ప్రాణం, అది ప్రాణం. ఒక ప్రాణాన్ని తీస్తున్నావంటే నువ్వు చంపేస్తున్నావు, మర్డర్ కిందే లెక్క అది. బయట అయితే ఏంటి, లోపలైతే ఏంటి, ఎందుకు ఆ పని చేయాలి, మంచిగా ప్లాన్ చేసుకో. సో మన ఇద్దరికి ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటున్నాము, హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ వీ డోంట్ వాంట్ టు కన్సీవ్, ఇప్పుడే కన్సీవ్ అనుకోవట్లేదు, సో వీఆర్ నాట్ రెడీ, మెంటల్లీ రెడీ లేదు, మాకు ఫైనాన్షియల్గా రెడీ కాదు, ఇట్స్ ఫైన్, ఓకే. సో నేను కూర్చోబెట్టి చెప్తాను, దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్. ఒక ఇంజెక్షన్ వేసుకో, లేదు ఒక పిల్స్ తీసుకో, లేదు అంటే ఇట్లా కొన్ని కాండోమ్స్ తోటి మళ్ళీ ఫెయిల్యూర్ రేట్స్ అని ఉంటాయి, అంటే కాండోమ్స్ వాడిన ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్ రిలీజింగ్ పీరియడ్లో కలవద్దు, ఇలాంటివి మాతో మాట్లాడండి, అప్పుడు మీకు అన్ప్లాన్డ్ అనే రాదు కదా. అండ్ ఎంటీపీ యాక్ట్ అని ఒకటి ఉంది మనకి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, కొన్నిట్లకే చేయాలి. నీ నెగ్లిజెన్స్ వల్ల ప్రెగ్నెన్సీ వస్తే అది తీయడం కుదరదు. ఇప్పుడు అన్ని అనెథికల్, అది అనెథికల్ అండ్ లీగల్లీ నాట్ కరెక్ట్. కొన్ని యాక్ట్లో పెట్టారు, ఎట్లాగా మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చిన, రేప్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన, కొన్ని అనుకోని మందులు వాడుతూ, అంటే టీబీ వాడుతూ ఉంటారు కొంతమంది, అప్పుడు ప్రెగ్నెన్సీస్ వచ్చిన, అలాగా క్యాన్సర్ మందులు, అలాంటివి కొన్ని క్లాజ్ ఉన్నాయి. వాటికి వస్తే ప్రెగ్నెన్సీ తీయచ్చు. యాజ్ ఎ గవర్నమెంట్ మేము కూడా అవును వీళ్ళది అని మేము తీసుకొని తల్లిదండ్రుల అంటే సిగ్నేచర్స్, హస్బెండ్ సిగ్నేచర్స్ తీసుకొని తీస్తాం. అవస్తే కానీ మేము అనుకోకుండా కలిసాము, ప్రెగ్నెన్సీ వచ్చింది, అది మాట్లాడుతుంటేనే మాకు భలే కోపం వస్తుంది నాకైతే. ఏంటండి మీరు ఎందుకు ప్లాన్ చేసుకోరు, యూ కెన్ ప్లాన్ ఇట్, నో. ఇప్పుడు తీసుకొచ్చి మెడిసిన్ రాసేయమంటే నాట్ కరెక్ట్, అట్లా రాయడానికే లేదు మాకు. గో టు ద గవర్నమెంట్ హాస్పిటల్, మేము రాయం. ప్రైవేట్లో అయితే రాయకూడదు, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని అడుగుతాము. గవర్నమెంట్లో మాకు వాటికి కొన్ని ఉంటాయి, ఆ క్లాజెస్ అన్నీ అయితేనే ఇస్తాయి. అందుకని ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు, ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి, మెడికల్ షాప్ వాడికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఏముండదు, వాడికి ఏముంది మెడిసిన్ సెల్ అవ్వాలి, వాడిచ్చేస్తున్నాడు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్, ఎందుకంటే వాడికి ఎంత డోస్ ఇవ్వాలో తెలీదు, ఆ ప్రెగ్నెన్సీ పోతుందో లేదో తెలీదు, హాఫే పోతే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ మెడికల్ షాప్ అతనికి తెలీదు, బికాస్ హీ ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్ కదా. సో దానివల్ల ఏమవుతుంది, కొంతమందికి అర్ధాంతరంగా చిన్న చిన్న ముక్కలు పడి మిగతాదంతా బ్లీడ్ అయ్యి అసలు బెడ్ అంతా బ్లడ్ తోటే వస్తారు. కొంతమంది హిమోగ్లోబిన్ 2 తోటి 3 తోటి వస్తారు, చనిపోయే స్టేజ్లో వస్తారు. తర్వాత సెప్టిక్ అబార్షన్స్ అంటారు, అంటే క్వాక్స్ అంటారు, అంటే క్వాలిఫై కాని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏంటి పాతకాలంలో చెట్ల బెరుడులు అవి తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టేవాళ్ళు, అంటే అది ఓపెన్ అయిపోయి పెడిపోవడానికి. అలాంటి పిచ్చి అన్నీ ఇప్పుడు పాతకాలంలో అంటే వాటిలో కూడా సైంటిఫిక్గా చేసేవాళ్ళేమో, ఇప్పుడు అలా లేవు పరిస్థితులు. దానివల్ల ఏంటంటే సెప్టిక్ అబార్షన్స్, అంటే మొత్తం బాడీ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి కిడ్నీ షట్ డౌన్ అయిపోయి తర్వాత విపరీతమైన బ్లడ్ అంతా సెప్టిసీమియా వచ్చేసేసి చనిపోతున్నారు. సో అలాంటి ప్రాక్టీసెస్ వద్దు మనకి. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ దాన్ని కంపల్సరీగా పాటించండి, డాక్టర్ సలహా తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో చెప్పినప్పుడు డాక్టర్ చెప్తారు, సో స్టాప్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇలా ప్లాన్ చేసుకోండి అని ఇస్తాము. ప్లాన్ చేసుకోండి హ్యాపీగా. మీ హెల్త్ని ఎందుకు అనవసరంగా పాడు చేస్తున్నారు? ఒకటి మానసికంగా మనకి ఎవరినో చంపేసామన్న ఒక ఫీలింగ్, ఒకటి మెంటల్గా కూడా మనం డిస్టర్బ్ అవుతాం, ఫిజికల్గా బాడీ డిస్టర్బ్ అవుతుంది, లీగల్గా అనవసరంగా ఇరుక్కుంటాము. ఈమెకి ఏమన్నా ప్రాబ్లం అయితే హస్బెండ్ని తీసుకెళ్ళి ముందే వేసేస్తారు జైల్లో, ఎందుకంటే హస్బెండ్ ఈజ్ ద కల్ప్రెట్ ఇక్కడ, నువ్వు ఇప్పించావు కదా అని. అండ్ ఇంకొకటి ఈ మన కాన్వర్జేషన్లో మాట్లాడుకోవాల్సింది అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అవి అసలు
పెళ్లి కాని పిల్లలు అసలు ప్రెగ్నెంట్ అనుకుని వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళనైతే అసలు ఎక్కడ చట్టం అసలు ఒప్పుకోదు. దానికి అదే తీస్తారు అన్మ్యారీడ్స్కి, కానీ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్సీ అని మెడికల్ లీగల్ కేసు ఒకటి బుక్ చేయాలి. ఎవడు దీనికి కారణం, అదొక పెద్ద ప్రాసెస్. మళ్ళీ ఈఎంఐ కెరియర్ పాడైపోతుంది, ఈఎంఐ హెల్త్ పాడైపోతుంది. తర్వాత తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా చేయడం వల్ల అది రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో చెయ్యరు, ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్లో చేస్తారు, అక్కడ చనిపోవడాలు మనం ఎన్నో చూసుంటాం. అలాగే అన్మ్యారీడ్ చనిపోవడం. సో ఇవన్నీ అవసరం లేదు మనకి. డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ అన్వాంటెడ్ ఇల్లీగల్ థింగ్స్ చెయ్యొద్దు. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే కపుల్కి ఎలాంటి హెల్దీ టిప్స్ ఇస్తారు మీరు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్లీప్ తక్కువగా ఉండడం అండ్ స్ట్రెస్ ఉండడం, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటి మీకు ఇంపార్టెంట్ ఏంటంటే, వెన్ యూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ఒక కౌన్సిలర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ మీకు ఒకవేళ తెలిస్తే పర్వాలేదు, ఒక విజిట్ డాక్టర్ని కలిసిన దానివల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. మేబీ ఒక 300, 400, 500, కానీ దానివల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. డాక్టర్ ఏం చెప్తారు అంటే, మీకు ఫస్ట్ ఏ టైంలో కలవాలి, అంటే మీ పీరియడ్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ పీరియడ్ కరెక్ట్గా ఉంటే ఎగ్ రిలీజింగ్ టైం ఏంటి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో భార్యాభర్త ఏ టైంలో కలవాలి, డేలో ఎట్లుండాలి, ఎన్నిసార్లు ఉండాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మెడిసిన్, ఫోలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, విటమిన్. అదేం చేస్తుంది అంటే పుట్టబోయే బిడ్డకి న్యూరలాజికల్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డుకు సంబంధించిన వ్యాధుల్ని ముందు నుంచే అరికడుతుంది, దాంట్లో ఉండే ఒక మాలిక్యూల్. సో దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ప్రీ కన్సెప్షనల్ మెడికేషన్ అంటాం. అంటే కన్సెప్షన్ అంటే పిండం ఫామ్ అవ్వక ముందే మనం మెడిసిన్ బాడీలో స్టోర్ చేస్తున్నాం, తల్లి బాడీలో. దానివల్ల అవన్నీ తగ్గుతాయి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం వాటిని, అవన్నీ తగ్గుతాయి. తర్వాత మంచిగా వ్యాయామం. ఒకవేళ ఒబేసిటీ ఉంది ఒక ఆమె, ఫర్ సపోజ్ ఒక 80 kgs ఆమె, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అంటే నేను ఫస్ట్ నో అంట. ఓకే, టేక్ సమ్ టైమ్. ఫస్ట్ నువ్వు తగ్గు, నువ్వు 3 months తీసుకో, మంచిగా హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ చేసుకొని ఫస్ట్ గెట్ డౌన్. ఇప్పుడు మీరు అంత ఒబేసిటీతో చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఒబేసిటీ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వస్తాయి. థైరాయిడ్, హైపర్ టెన్షను, డయాబెటీస్ మెయిన్ ఇవన్నీ వస్తాయి. సో వద్దు. మంచిగా అంటే మరీ 30+ వాళ్ళకైతే మేము త్వరపడమంటాం. 20sలో ఉన్నారు, 22, 23, మంచిగా ఒక 6 months తీసుకోమ్మా, ఫస్ట్ వెయిట్ తగ్గు. అండ్ హెల్దీ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఒకటే డైట్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్, ఈ 3 కరెక్ట్గా ఉంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి. డైట్లో ఏం చేస్తావు, టైంకి తిను. అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు, మెయిన్లీ ఐటీ పీపుల్. పాపం వాళ్ళకి నైట్ డ్యూటీస్ అని ఏవేవో ఉంటాయి, అది కూడా కూర్చొనే ఉండాలి కాబట్టి టైం ఉండదు వెళ్ళి తినడానికి. సో ప్రాపర్ టైమింగ్ ఆఫ్ టైం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రాపర్ టైంలో తినండి. డైట్లో ఏం ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, పీచు పదార్థాలు ఎక్కువ ఉండాలి. అంటే లైక్ కీరా, క్యారెట్ ఇట్లాంటి పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్ అంటే మనకి పీచుగా ఉండేవి, వాటిలో సిట్రస్ ఫ్రూట్స్ మెయిన్లీ, పపాయ ఇలాంటివి మంచి ఫ్రూట్స్ని తినమండి. ఫైబర్ డైట్. దాని తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. డైట్లో ఇవి చెప్తాం. తర్వాత ప్రోటీన్ చెప్తాం, ప్రోటీన్ డైట్ ఎక్కువ తినాలి. మనం ఎక్కువ ఏం తింటాం, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ తింటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా తినొద్దు, వాటిని కట్ షార్ట్. కార్బోహైడ్రేట్స్ని తీసేసేయండి, ఫ్యాట్ కొంచెం ఉండనియండి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. మనం ప్రోటీన్ డైట్ని ఎక్కువ, మంచి ప్రోటీన్ డైట్స్ మనకైతే అవైలబిలిటీ బోల్డ్ ఉన్నాయి ప్రోటీన్స్, అవన్నీ వాడండి. సో ప్రోటీను, ఫైబరు, లిక్విడ్. ఇంకోటి ఏం చేస్తారంటే బయట ఆఫీస్లో ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందోనని వాటర్ సరిగ్గా తాగరు. దట్ ఈస్ రాంగ్. వాటర్, మంచి నీళ్ళు అనేది అసలు సర్వవ్యాధి నిరోధక శక్తి ఉండేది, అది మంచిది. సో టాక్సిన్స్ అన్నిటినీ అది తోసేస్తుంది. సో మినిమం 4 liters ఆఫ్ లిక్విడ్స్, ఎనీథింగ్. పోనీ నేను నీళ్ళే తాగలేనంటే మేక్ సమ్, మనకి ఇప్పుడు డీటాక్స్ వాటర్స్ అని వస్తున్నాయి, అంటే కీరా వేసుకొని మంచిగా ఉంటుంది కదా, చియా సీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే సినమమ్ పౌడర్ చాలా మంచిది, అలాంటి వాటర్ ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. లేదు సింపుల్ మజ్జిగ చేసుకోండి, ఏమన్నారు, తిన్ మజ్జిగ మంచిగా అంత సాల్ట్ వేసుకొని, లేకపోతే ఓఆర్ఎస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, వాటర్ తీసుకొని కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ వేసుకుంటే అది ఓఆర్ఎస్ అయిపోతుంది. అలాంటి సొల్యూషన్స్ మినిమం 4 liters తీసుకోవడం కంపల్సరీ. డైట్లో ఇవి పాటించాలి. అండ్ నట్స్ అంటాము, మనకు తెలుసు, డ్రై ఫ్రూట్స్ బాగా తినమంటాము, అలాంటివి తింటూ ఉండాలి. తర్వాత మిల్క్ మంచిది, సో దాన్ని కూడా తాగాలి. ఏదో ఒక్క పూట అయినా మిల్క్ తాగాలి. కాఫీలు, టీలు తాగండి అలవాటు అయిన వాళ్ళు, కానీ మిల్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వచ్చి యోగట్, పెరుగు అనేది మంచిది.
ప్రోబయోటిక్ అది. ఓకే. ప్రోబయోటిక్ అంటే యాంటీబయాటిక్స్ అవసరమే పడదు ఇది కానీ తింటే, పెరుగు తింటే. సో కంపల్సరీ పెరుగు తినడం అలవాటు చేసుకోమంటాను నేను. ఫ్యాట్ ఉండదు. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, ఫ్యాట్ లేని పాలు దొరుకుతున్నాయి. సో నువ్వు బరువు పెరగద్దు, మంచిగా ఫ్యాట్ లేని పాలతోటి పెరుగు చేసుకో, మంచిది. సో డైట్ అయిపోయిందా, ఎక్సర్సైజ్. మెయిన్ ల్యాకింగ్ వచ్చి ఎక్సర్సైజ్. అంటే కూర్చొని సెడెంటరీగా చేసి ఫ్యాట్ అక్యూములేట్. డైలీ 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. 2 hours-లో 1 hour యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే పరిగెత్తడము, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఏదో ఒకటి, సైక్లింగ్. మేము ఎక్కడికి వెళ్ళలేం కాదు, మీ ఇంటి పైన స్కిప్పింగ్ చేయి. అది పోతే యోగా ఒక 1 hour, అంటే స్లో ఎక్సర్సైజ్, అంటే బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటూ స్లోగా ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ తర్వాత మంచిగా స్ట్రెస్లెస్గా ఉండడానికి ధ్యానం, మనకి మెడిటేషన్. స్ట్రెస్ ఉండద్దు. స్ట్రెస్ ఉండడం వల్ల కొన్ని హార్మోన్స్, మంచి హార్మోన్స్ని చంపేసి చెడ్డ హార్మోన్స్ వస్తాయి. సో దానికోసం ఏం చేయాలి, హార్మోన్స్ని పెంచుకోవాలి, ఎండార్ఫిన్స్ని మనం రిలీజ్ చేయాలి. అట్లాంటి దానికోసం మెడిటేషన్, రోజు ఒక 20 minutes కామ్ డౌన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ హ్యాబిట్స్. ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ చెప్తాం. ఓకే. డైట్, ఎక్సర్సైజ్, హ్యాబిట్స్. ఇంపార్టెంట్ వచ్చి టైమ్లీ స్లీప్. ఎగ్జాక్ట్లీ. మంచిగా 6 గంటలు డీప్ స్లీప్, 6 గంటలు సుఖనిద్ర పోవాల్సిందే. అప్పుడే బాడీలో ఉండే స్ట్రెస్ అంతా పోతుంది. మనం ఏం చేస్తున్నాము, బాడీకి ఎప్పుడు ఏం చేయాలి, మెంటల్గా మంచిగా ఉత్తేజపరచాలి, ఉత్తేజపరుచుకుంటూ ఉండాలి. అంటే చెడ్డ ఆలోచనలు వద్దు, స్ట్రెస్ వద్దు. అంటే దాన్ని మంచి ఆలోచనల వైపు పెట్టాలి. బాడీని ఏం చేయాలి, స్ట్రెస్కి గురి చేయాలి. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఆపోజిట్ చేస్తాం. బాడీని ఏమో కూర్చోబెడుతున్నాము, బ్రెయిన్కి ఏమో బ్యాడ్ సిగ్నల్స్ ఇస్తున్నాం. దానివల్ల ఇప్పుడు రకరకాల రోగాలు వస్తున్నాయి. అందరికీ చూడండి, తొందరగా సూసైడ్ చేసుకుంటున్నారు. చంపాలి, చంపించుకోవచ్చు, రెండు ఎక్కువైపోయినాయి. చచ్చిపోవడం ఎక్కువైపోయింది, చంపేయడం ఎక్కువైపోయింది. దిస్ నెగటివ్ క్వాలిటీస్ పెరిగిపోతున్నాయి. బికాజ్ అవన్నీ పోబట్టి పాజిటివిటీని పెంచుకోవాలి బాడీలో. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ వాళ్ళకి మేము ఇవన్నీ చెప్తాం. సో గో ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా వెరీ ఇంపార్టెంట్ వచ్చి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ అంటే ఏదో మెకానికల్గా వెళ్ళామా, సెక్స్ చేసామా కానే కాదు. ఇట్ ఈస్ ఎ ఎమోషనల్ బాండింగ్. ఆ పాప లోపల ఏదైతే పిండం వస్తుందో దానికి ఫస్ట్ నుంచే అంత మంచి మనం ఇవ్వాలి ఎన్విరాన్మెంట్. భార్యాభర్తలు మంచిగా ఉండాలి, కలిసి మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ కూడా ఎమోషనల్ బాండింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఏదో ఈసారి అయిపోయిందా, ప్రెగ్నెన్సీ వచ్చింది అట్లా కాదు. సో దే షుడ్ బి లైక్ ఏ ఎమోషనల్ బాండింగ్ ఇన్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇవన్నీ చెప్తాం కూర్చోబెట్టి కౌన్సిలింగ్లో. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత షుగర్ అటాక్ అవుతుంది అండ్ కొంతమందికి థైరాయిడ్ కూడా అటాక్ అవుతుంది. అది ప్రెగ్నెన్సీ అంటే బేబీ వచ్చేసిన తర్వాత అది పోతుందా, లేదంటే అది కంటిన్యూ అవుతుందా ఆ మదర్కి? కొంతమందికి ఏమో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు థైరాయిడ్ అనుకుందాం, ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ కొంతమందికి వెళ్ళిపోతుంది, కొంచెం ఒక 20% వాళ్ళకి అలాగే ఉండిపోతుంది, ప్రెగ్నెన్సీలో వచ్చింది. కానీ కొంతమందికి థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ముందు నుంచే ఉంటుంది. ఇంకా అది మేబీ డోసేజ్ పైకి కిందకు అవుతుంది కానీ అది పోదు. షుగర్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చినది 50% వెళ్ళిపోతుంది. 50% వాళ్ళు మాత్రం దాని అలాగే కంటిన్యూ అయిపోయి టైప్ 2 డయాబెటీస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇప్పుడు ఏదన్నా కూడా జెనెటికల్ రిలేటెడ్ ఉండొచ్చు. ఇప్పుడుండే డెవలప్మెంటల్ అంటే మన బాడీ ఒబేసిటీ, స్ట్రెస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు. థైరాయిడ్ బికాజ్ ఆఫ్ మన సాల్ట్, మనం అయోడిన్ లేని సాల్ట్ తింటున్నాము దానివల్ల. సో ఇవన్నీ ముందు నుంచే మనం కానీ జాగ్రత్త పడ్డామంటే వీటి నుంచి బయటపడవచ్చు. జెనెటికల్లీ వచ్చే వాటిని ఏం చేయలేం. మంచి జీన్స్, మన తరతరాల నుంచి వచ్చే జీన్స్ ఉంటే వాళ్ళు కొంతమంది షుగర్ డెవలప్ చేస్తారు, పర్ఫెక్ట్ బాడీ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళకు కూడా అటాక్ అవుతుంది. బట్ మనం ఎప్పుడు నిష్పత్తి చూసుకోవాలి. 100లో ఎంతమందికి ఏమి చేయకపోయినా వస్తుంది, ఎంతమందికి ఏం చేస్తే వస్తుందని. కొంతమంది అంటారు ఆమె 100 kg ఉంది, ఆమెకు ప్రెగ్నెన్సీ రాలేదా అంటారు. బట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ రిస్క్ క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి. 100లో ఒకళ్ళు ఇద్దరు రిస్క్ లేకుండా వెళ్తారు, బట్ 99 members రిస్క్ కదా. నువ్వు వాళ్ళ గురించి ఒక్కళ్ళ గురించి నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవద్దు. ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ మెజారిటీ ఎలా ఉంది. సో థైరాయిడ్ రాకుండానే ముందే చూసుకో. వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మేము రెగ్యులర్గా చెప్తాం, ఈ చెకప్స్ చేసుకోండి. బ్లడ్ చెకప్ చేసుకుంటూ ఉంటే ఎయిదర్ ఇట్ విల్ గో డౌన్, అంటే డోసేజ్ 100 mcg తీసుకునే వాళ్ళకి 50 or 25 అవసరం పడుతుంది. కొంతమందికి అసలు అవసరం కూడా పడదు. అట్లనే వదిలేయకుండా మళ్ళీ 3 monthsకో 6 monthsకో డిపెండ్స్, ఆ పేషెంట్ డిపెండ్స్ అని చూసి చెప్తాం.
నువ్వు మళ్ళీ చేసుకోమ్మా, థైరాయిడ్ చేసుకుంటూ ఉండు, ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండు, అది పోతూ లేదు అంటే ఇంకా తర్వాత స్లోగా 1 ఇయర్కి అలా చేసుకోమంటాం. సేమ్ షుగర్స్ అప్పుడు ఏంటి, ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్స్కి కొంతమందికి ఇన్సులిన్ పెట్టాల్సి వస్తుంది, కొంతమంది ట్యాబ్లెట్స్ పెడతాం. సో ఇన్సులిన్ డోసేజ్ని పైకి కిందకి చేసుకుంటూ డెలివరీ అయిన తర్వాత సడన్గా తీసేయకుండా వాటిని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ, కొంతమందికి కొంచెం 6 వీక్స్ 7 వీక్స్ అయ్యాక పూర్తిగా అవసరం పోతుంది, వాళ్ళకి కూడా చెప్తాం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి షుగర్స్, స్లోగా 3 మంత్స్ తర్వాత మళ్ళీ 1 మంత్, తర్వాత మళ్ళీ 2 మంత్లు, అలాగా సడన్గా ఏది ఆపకూడదు. నాకు ఈ మధ్య ఇప్పుడు లేదు, షుగర్ లేదని ఆపేసాం అనుకోండి, 6 మంత్స్ తర్వాత చూస్తే అది హయ్యర్ లెవెల్లో ఉంటుంది. సో దట్ ఈస్ బ్యాడ్. సో కొంతమందికి ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. సో లో డోస్లో చెప్పి, మందులు చెప్పి, కౌన్సిలింగ్ ఇచ్చి, డైట్ మార్చి, మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ కొత్తవి ఏమన్నా వాళ్ళకి అలవాట్లు ఏమన్నా లేనివన్నీ మనం కొత్త అలవాట్లు ఏమైనా ఉంటే అవి నో అని చెప్పి, అంటే కొంతమంది సడన్గా డెలివరీ తర్వాత ఏదేదో వాటికి అడిక్ట్ అయిపోతారు. సో నో, అవన్నీ వద్దు, అలాంటివన్నీ చెప్పి మార్చాలి. అంతేగాని లేదు అని మానేయకూడదు, అట్లని కంటిన్యూస్గా వేసుకోకూడదు. కొంతమంది చూసుకోకుండా షుగర్ టాబ్లెట్లు వేసుకుంటుంటారు, దట్ ఈస్ చాలా డేంజరస్. సడన్గా షుగర్లు పడిపోయి వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోతారు, హైపోగ్లైసిమిక్ షాక్ అంటాం. సో అలా కూడా చేయకూడదు. ఓకే డాక్టర్. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం, ముహూర్తం పెట్టించుకొని డెలివరీ చేయాలని హాస్పిటల్స్కి వెళ్తున్నారు. మీరు ఫేస్ చేశారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఈ మధ్య కాలంలో అది కూడా చెప్తున్నాను కదా, ఈ మధ్య ఎందుకు అంటున్నామంటే 20th సెంచరీ వచ్చాక అన్నీ మాకే ఏంటిది అన్నట్లు అయిపోతుంది. నార్మల్ డెలివరీస్కి నో, ఫస్ట్ అమ్మాయిలు మాకు నొప్పులు వద్దు, మత్తిచ్చి డెలివరీ చేయండి, ఎందుకంటే పెయిన్ వద్దంటున్నారు. ఎవరి తప్పు అంటే ఇది కూడా ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే బాగా ప్యాంపర్ చేసేసి వాళ్ళని, అంటే ముద్దుగా పెంచేసి, కాలు కింద పెట్టనీయకుండా పెంచేసి, వాళ్ళని అట్లాగా సెన్సిటివ్గా చేసేసరికి చిన్న ఇంజెక్షన్కి భయమే, నార్మల్ డెలివరీ అంటే భయం. కానీ నార్మల్ డెలివరీ ఈజ్ ఎ బూన్. నార్మల్ డెలివరీ అంటే న్యాచురల్గా మనకి ఒక దేవుడు మనకు ఒక ఇది ఇచ్చాడు, దాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? దాని తర్వాత మీరు కంపేర్ చేస్తే నార్మల్ డెలివరీ అయిన మదర్స్, సిజేరియన్ మదర్స్కి చాలా తేడా ఉంటుంది. ఆ బాడీ ఇది కానీ, ఒబేసిటీ అయితే ఏంటి, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అయితే ఏంటి, తర్వాత బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్, అసలు చాలా తేడా ఉంటుంది. సో ఆల్వేస్ గో ఫర్ ద న్యాచురల్ థింగ్స్. సో వీటిల్లో మాకు చాలా ఇబ్బంది కలిగేది ఏంటంటే ముహూర్తాల డెలివరీలు ఎవరిని చేంజ్ చేయలేం, ఎవరి లైఫ్ని ఎవరిని చేంజ్ చేయగలం, ఆల్రెడీ అంతా రాసేసి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఏదో ఒక ఆనందం మనమే ఏదో సృష్టించినట్టు, బట్ ఇట్ ఈస్ రాంగ్, అవసరమే లేదు. కూడదు మేము అట్లా చేసుకుంటామనేది ఇట్స్ ఫైన్, మేమైతే తప్పు అనం, కానీ గవర్నమెంట్లో అయితే కుదరదు అది వాళ్ళకి. సో ప్రైవేట్లో చేయించుకోండి, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. గో ఫర్ ద న్యాచురల్ డెలివరీస్. న్యాచురల్ అంటే వెజనల్ డెలివరీస్, దే ఆర్ వెరీ గుడ్, బేబీకి మంచిది, మదర్కి మంచిది. ముహూర్తాలు చేసుకోవచ్చు, కానీ దానివల్ల మదర్కి చాలా సర్జికల్ కాంప్లికేషన్స్ అంతా వస్తాయి. బెటర్ ఈ టైంలో మేము ఫస్ట్ కౌన్సిలింగ్ నేను 7th మంత్ నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటా, నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవ్వండి అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. బాడీ ప్రిపేర్ అవ్వడం కంటే ఆ పెయిన్ని తట్టుకోవాలి అనేది మెంటల్గా ప్రిపేర్ అయితే ఇట్స్ ½ an hour పెయిన్, తర్వాత హ్యాపీ. సో డోంట్ గో ఫర్ ఆ ముహూర్తాలు, సిజేరియన్లు, దానికి వెళ్ళొద్దు. సిన్సియర్గా రిక్వెస్టింగ్ ఏంటంటే మీకు సహజ డెలివరీలు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మీరు దానికే కష్టం ఉంటుంది ఆ టైంలో మాత్రమే, తర్వాత ఫ్యూచర్ అంతా కంఫర్టబుల్గా ఉంటారు. కరెక్ట్గా మీరు ప్లాన్ చేసి ముహూర్తంలో డెలివరీ చేసుకున్న వల్ల వచ్చే యూజ్ అయితే ఏమీ ఉండదు. ఎవడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది, మనం ఎవడి రాతల్ని మార్చలేము. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శ్రవంతి గారు, చాలా విషయాల్ని తెలియజేశారు అండ్ యంగ్ కపుల్కి కూడా మీరు మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వియర్స్ చూసారు కదా, డాక్టర్ శ్రవంతి గైనకాలజిస్ట్ నుంచి మనం చాలా సజెషన్స్ని తెలుసుకున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.